తెలంగాణ సర్కార్ మంచి కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్‌కి ఏదో సాదాసీదాగా ఎవరైనా వెల్కమ్ చెప్తారా? అర్ధరాత్రి దాకా ఆగి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలంటే కొంత జోష్ కావాలి కదా! మరి జోష్ కావాలంటే సుక్క పడాలి కదా! ఏదో లైట్‌గా ఒక ఫుల్లో, 2 ఫుల్లులో కంప్లీట్ చేయాలి కదా! ఆ మాత్రం ఉండకపోతే న్యూ ఇయర్ స్పెషల్ ఏముంటుంది? అందుకే మీకోసం, మీ కిక్ కోసం, మీ జోష్ కోసం డిసెంబర్ 31కి వైన్ షాపులు ఫుల్లుగా తెరిచే ఉంచుతామంటోంది ప్రభుత్వం. తాగినోడికి తాగినంత మద్యం అందిస్తాం. తాగండి, ఊగండి, ఎంజాయ్ చేయండి అని కిక్కు నషాళానికి అంటే ఆఫర్ ఇచ్చింది. ఇలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చిన తర్వాత మద్యం ప్రియులు ఊరుకుంటారా? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు అన్నట్లు ఇంకో మాట. ఇది మా మాట. అంటే సత్యాగ్రహి చెప్తున్న మాట. మద్యం ఆరోగ్యానికి హానికరమని ఆ బాటిల్స్ పైనే ఉన్న మీరు తాగుతున్నారంటే మీకంతా తెలుసనే కదా! అందుకే ఆ మాట చెప్పట్లేదు కానీ, తాగి బైకో, కారో నడపడం మాత్రం మీకే కాదు, దారిన పోయే ఇతరులకు కూడా ప్రమాదం. ఇది మీరు కూడా ఎన్నో సార్లు చూసే ఉంటారు. అందుకే ఒక చిన్ని జాగ్రత్త చెప్తున్నాం. ఇంటికి దూరంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే ఎవరైనా సరే, వీలైతే మద్యం తాగని ఒక ఫ్రెండ్‌నో లేదా ఒక డ్రైవర్‌నో వెంట తీసుకెళ్లడం బెటర్. ఎందుకంటే ఏ చిన్ని పొరపాటు జరిగినా మీ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అలాంటి ఇబ్బందులకు దూరంగా ఉండండి. సేఫ్‌గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి.